అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు మనము 2025లో విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి, వారి ఆదాయం ఎంత, వారి ఖర్చు ఎంత, వారికి లైఫ్లో అంటే సమాజంలో వారికి రెస్పెక్ట్ ఎంత పెరుగుతుంది అండ్ వారికి వివిధ వృత్తుల పరంగా వారికి 2025లో ఎలా ఉంటుంది అనేది పూర్తి వీడియో తెలుసుకుందాము. సో ఎవరు స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ 2025లో మిథున రాశి వారికి ఆదాయం 14 అంటే వీరికి విపరీతమైన రాజయోగం పెరుగుతుందన్నమాట. అంటే వీరికి ఆదాయం 2024 వరకు వీరు అట్లీస్ట్ 1 lakh ఎర్న్ చేస్తున్నారంటే వారికి ఆదాయం అనేది 2.53 lakhs అనేది పెరగడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరి వ్యయం అంటే ఖర్చు. వీరికి ఖర్చు అనేది 2 మాత్రమే. అంటే వీరి ఆదాయం సంపాదించిన దాంట్లో 14లో 2 మాత్రమే పోతుందన్నమాట. రిమైనింగ్ 12 అనేది వీరి సేవింగ్లోనే ఉంటుంది. సో ఈ 2025 మిథున రాశి వారికి చాలా అంటే చాలా చాలా గొప్ప సంవత్సరంగా చెప్పబడింది. అండ్ ఇంకోటి ఏంటంటే వీరికి యశోభూషణ ప్రాప్తి కలిగిస్తుంది అండ్ పట్టిందల్లా బంగారమా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 2025లో వీరికి గురుబలం చాలా అంటే చాలా చాలా బాగుంది. అంటే ఈ గురుబలం బాగుండడం వల్ల మెయిన్గా ఎవరికైతే వివాహం అవ్వలేదో వారికి తప్పకుండా ఈ సంవత్సరం వివాహ యోగం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహం కానీ స్త్రీ పురుషులందరికీ కూడా, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే, వివాహ యోగం దగ్గరికి వచ్చి ఆగిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ గురు గ్రహం బాగుండడం వల్ల అండ్ శుక్రుడు కూడా చాలా అంటే చాలా బాగున్నాడు. సో ఈ రెండిటి వల్ల మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరికైనా జాతక పరంగా లగ్న కుండలి పరంగా ఈ రెండు వీక్గా ఉన్నట్లయితే వీటిని స్ట్రాంగ్ చేయడానికి వీటికి సంబంధించిన దానాలు చేయడం కానీ, లేదంటే నవగ్రహ స్తోత్రం వీటికి సంబంధించింది చదువుకోవడం కానీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మిథున రాశి వారికి లైఫ్లో ఈ 2025లో రాజయోగం అనేది చాలా అంటే చాలా పెరుగుతుంది, ఆల్రెడీ చెప్పాను. అండ్ వీరికి రాజపూజ్యం అంటే సమాజంలో వీరికి గౌరవం ఎంత ఉంది అని అంటే 4%. అంటే 4 వీరికి నలుగురు రెస్పెక్ట్ ఇస్తారు. వీరికి అవమానం ఎంత ఉందంటే 3. అంటే వీరి గురించి మంచి చెప్పే వాళ్ళ పర్సంటేజ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఇప్పటి వరకు మిథున రాశి వారికి చాలా మందికి కూడా ఏంటంటే అసలు కలిసి రాకపోవడం, వీరి పక్కనే ఉండి వీరికి కొంచెం వీరిని మోసం చేయడం, అంటే వీరికి నిజం చెప్పకపోవడం లాంటివి చాలా జరుగుంటాయి. కానీ ఈ 2025లో మాత్రం ఈ మిథున రాశి వారికి ఎవరు ఎన్ని చేసినా సరే వెనకాలైనా సరే వీరికి మంచి పేరు అనేది వీరికి మారుమోగడం అనేది జరుగుతుంది 2025లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 2025లో ఫస్ట్ స్టూడెంట్స్కి చాలా అంటే చాలా మంచి మార్కులు అనేది రావడం జరుగుతుంది. ఏ ర్యాంక్స్ అయినా సరే వీరికి నెంబర్ 1గా వస్తాయి మార్క్స్ అనేది. వీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా 10, 20, 50% ఎక్స్ట్రా అనేది రావడం జరుగుతుంది. సెకండ్, ఎవరైతే విదేశీ ప్రయాణం చేయాలనుకుంటున్నారో అంటే వేరే కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ 2025లో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే ఆల్రెడీ జాబ్ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆల్రెడీ 2024 ఎండింగ్లోనే జాబ్ వస్తుంది, లేదు అంటే 2025 స్టార్టింగ్ వితిన్ 3 monthsలోనే జాబ్లో సెటిల్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 2025లో ఎవరైతే వేరే కంట్రీస్లో వెళ్ళాలనుకుంటున్నారో వారికి విపరీతంగా అంటే ఎలాంటి ఆటంకాలు రాకుండా వితిన్ ఫస్ట్ అటెంప్ట్లోనే వీరు వెళ్ళడం అనేది జరుగుతుంది. వీరికి ఎవరికైతే ఇంకా గురుబలం శుక్రబలం ఎక్కువగా ఉన్న వారికి ఇంకా మంచిగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అంటే వారికి వెళ్ళిన వెంటనే పార్ట్ టైమ్స్ జరగడం, వారికి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇన్కమ్ పెరగడం లాంటివి వెంటనే జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే ఈ 2025లో ఎవరైతే ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నారో వారికి మాత్రం చెప్పాల్సిన అవసరమే లేదు. వీరు రాసి పెట్టుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల్లో సంపాదించిన దానికంటే ఈ సంవత్సరంలో సంపాదించేది డబల్, త్రిబుల్, 100% వీరు ట్రై చేస్తే మాత్రం 100% వాళ్ళ ప్రాపర్టీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మిథున రాశి వారికి
చాలామంది కొత్తగా ప్రయత్నం చేయాలనుకుంటారు. లేదంటే చిన్న చిన్న బిజినెస్‌లు చేయాలనుకుంటారు. వీరేంటంటే వీరు గనక ట్రై చేశారు అనంటే ఈ 2025లో చిన్న ప్రయత్నమైనా సరే అద్భుతంగా మీ ముందు రిజల్ట్ అనేది చూపిస్తుంది. అరే! ఏంది నేను ఇంత చిన్నది చేసినా సరే ఇంత పెద్ద రిజల్ట్ వచ్చిందా అన్న ఒక వే అనేది మీకు క్రియేట్ అయిపోతుందనమాట. ఇంకొకటేంటంటే ఈ మిథున రాశి వారికి ఇన్ని సంవత్సరాల్లో ఈ మిథున రాశి వారికి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు. కానీ ఇప్పుడు 2020 విశ్వావసునామ సంవత్సరంలో మాత్రం ఈ మిథున రాశి వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు 100కి 80% పీపుల్స్‌కి మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలనేది రావడం జరుగుతుంది. ఇప్పటికి కూడా మీకు మాకు చెడే జరుగుతుంది. మాకు 2025 వచ్చినా మాకు కష్టాలు ఉన్నాయి. ఇలా ఇలా అనుకున్న వారు మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా 100% అనే సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ మిథున రాశి వారికి ఈ 2025లో ఏంటంటే షేర్ మార్కెటింగ్ చేస్తారు. చాలామంది చేస్తారు. రియల్ ఎస్టేట్ చేస్తారు చాలామంది. అండ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళకేంటంటే స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే వారికి శుక్రుడు గనుక ఒక్కటి మంచిగా ఉంటే గ్రహం అనేది మిగతాయన్నీ ఈజీగా ఇంకా మిగతా ఏ గ్రహం బాలేకపోయినా శుక్రగ్రహం బాగున్నట్లయితే వారికి స్టాక్స్‌లో విపరీతమైన లాభాలనేది రావడం జరుగుతుంది. అండ్ రియల్ ఎస్టేట్‌లో ఎవరైతే ఉన్నారో వీరికి వీరి ల్యాండ్స్ అయినా సరే, వీరి హోమ్ అయినా సరే విపరీతంగా రేట్ రావడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్ కొన్నా, లేదంటే ఈ సంవత్సరం కొన్నా అది విపరీతంగా కాస్ట్ వచ్చి రావడం జరుగుతుంది. అసలు 2,00,000, 3,00,000, 10,00,000 అమ్మే ల్యాండ్ కూడా 25,00,000, 30,00,000 అనేది సేల్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ 2025లో టోటల్‌గా వీరికి ఈ మిథున రాశి వారికి రాహువు, కేతువు, గురువు, శుక్రుడు, శని ఈ 5 గ్రహాలు యోగించడం వల్ల మహాదశ యోగం అనేది వీరికి స్టార్ట్ అవుతుంది. రాజయోగం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరం స్టార్టింగ్ జనవరి 1 నుంచి కూడా డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా వీరికి ప్రతి ఒక్కరికి కూడా అత్యంత అద్భుతమైన ఫలితాలనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా సరే మిథున రాశి వారికి ఇంకా బ్యాక్‌గా ఉన్నారు, ఏదైనా చేసినా సరే ఫెయిల్ అవుతున్నాయి అనుకున్న వారు మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది కూడా మనం బిజినెస్ చేస్తాం. బిజినెస్ చేసిన వాటిల్లో కూడా మనకి వాస్తుపరంగా కరెక్ట్‌గా ఉందంటే విపరీతమైన లాభాలనేది రావడం జరుగుతుంది. అండ్ వీరికి ఈ మిథున రాశి వారికి మంగళవారం అనేది చాలా అంటే చాలా కలిసొస్తుంది. ఈ 2025లో మంగళవారం, ఆదివారం అనేది చాలా బాగా కలిసొస్తుంది. మీరు ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు మంగళవారం గానీ, ఆదివారం గానీ కొన్నట్లయితే చాలా అంటే చాలా బావుంటుంది. సో, ఈ మిథున రాశి వారికి ఇవి కాకుండా సంతానం లేని వారికి కూడా సంతాన యోగం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న దోషాలు గానీ, ఇంకేమన్నా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన నవగ్రహ స్తోత్రం చదువుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహం అవ్వడం అయితే జరుగుతుంది. మిథున రాశి వారికి 75% పీపుల్స్‌కి ఖచ్చితంగా మే నెలలోపే వివాహం అనేది జరగడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. లేదు అంటే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.